విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకొని అది నెరవేర్చుకునేందుకు ముందుకు సాగాలని, అందుకు కళాశాల యాజమాన్యం తోడ్పాటు అందిస్తుందని జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని వివేకవర్ధిని డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని సాయిమిత్ర గార్డెన్లో కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు యాదగిరి శేఖరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు, జిల్లా అధ్యక్షుడు దామర్ల సిద్ధయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామువేణు, మండల అధ్యక్షుడు ఉప్పలయ్య, కళాశాల అధ్యాపకులు షెరీనా, చైతన్య, తిరుమల, చిరంజీవి, తాజ్, శ్రీలేఖ, వంశీ, సతీష్, శ్రీనివాస్, రాజేష్, సమీర్ విద్యార్థులు పాల్గొన్నారు. వాల్మీకి విద్యాసంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత భవిష్యత్తుకు తీసుకున్నటువంటి వ్యక్తి వారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. విద్యార్థులకు మరియు యాజమాన్యాలు కూడా సరైన దిశలో ముందుకెళ్ళాలి. ఈరోజు మేజర్గా ఎదుర్కొన్న సమస్యలు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం ఒకటి, తర్వాత ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి కాలానికి కూడా రాకపోవడం అనేది చాలా సమస్యలని. ఈ ప్రైవేట్ విద్యారంగంలో సమస్యలపై పోరాటం చేయడానికి వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారు ముందుకు రాబోతున్నారు. వారికి తీసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మీ బ్రదర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మన ఓటు కంటెస్ట్ చేయొచ్చు. వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ మరియు నిజామాబాద్ ఉమ్మడి 4 జిల్లాల ఉండే ఒక ఈ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఉంటుంది. దానికి వారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వారు పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రజాస్వానికి వారు ఎమ్మెల్సీ అభ్యర్థి రావడం జరిగింది. మన పేరెంట్ పార్టీకి వారు అధికారికంగా ఎమ్మెల్సీగా రావాలని మన అందరం కోరుకుంటూ